మీ కళల ఫ్యాషన్ కి ఒక చిరునామా అవుట్ ఆఫ్ ఫ్యాంటసీ. నిషా అగర్వాల్ గారి ఆధ్వర్యంలో కుర్తీస్, శారీస్, లెహెంగాస్, కార్డ్ సెట్స్, కాటన్ సూట్స్, పార్టీవేర్ డ్రెస్సెస్, పార్టీవేర్ శారీస్, ఇండో వెస్టర్న్ డ్రెస్సెస్ అండ్ బెడ్షీట్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు ట్రావెల్ బ్యాగ్స్, తంజోర్ పెయింటింగ్స్, ఆర్గనైజింగ్ కిట్స్ అండ్ పౌచెస్, ఇంపోర్టెడ్ ఐటమ్స్ అండ్ మెనీ మోర్. మరిన్ని వివరాల కోసం మా స్టోర్ ని సంప్రదించండి. లొకేషన్ వచ్చేసి ముకరం చౌరస్తా, జగదాంబ కాంప్లెక్స్, మంచిర్యాల. ఇప్పుడు ఇక్కడ మహబూబాబాద్ మీటింగ్స్ ద్వారా మేము వచ్చినాము. కారణం ఏంటంటే మేము ఉద్యమకారులము. 69 నుంచి నేను పోరాడుతున్నాను. నా పేరు ఆడప్ శివకుమార్ నేత. ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నాను. ఈ పోరాటం ఆగేది లేదు. ఈ జీవితం అంతమయ్యే వరకు, ఈ యొక్క దేహంలో ఊపిరి ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను. నాకు దక్కకుండా కనీసం వచ్చే పీడి ఏదైతుందో, కనీసం వాళ్ళు 69లో ఎవరైతే పోరాడిందో ఇంకా చాలా హీనమైన పరిస్థితిలో వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళ జీవన ఆధారం కూడా లేదు. వాళ్ళు చాలా కష్టాలలో ఉన్నారు. ఎందుకంటే నేను 33 జిల్లాలు ప్రయాణం చేసిన. ప్రతి ఒక్క జిల్లాకు పోయి ప్రతి ఒక్క వ్యక్తిని కలిసి ప్రతి ఒక్క వ్యక్తితో మాట్లాడిన. ఇదంతా మా యొక్క డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మాకు గుర్తింపు దొరికింది. ఆయన పక్షాన మేము బయలుదేరగలిగినాము. ఆయన మూలంగానే మేము ఈరోజు మాకు డిమాండ్స్ ఏంటి? ఉద్యమకారుడు అని డిమాండ్ చెప్పండి. ఏంటి డిమాండ్? ఏం లేదు సార్, మా డిమాండ్ ఒకటే డిమాండ్. ఎప్పుడైతే మా సీఎం గారు మన పరిపాలన చేసే సర్కార్ ఏదైతే ఉందో వాళ్ళు వాగ్దానాలు చేసినారు. ఏమని? ఉద్యమకారులకు 250 గజాల భూమి లేదా ఇల్లు కానీ, స్థలం కానీ, లేకుంటే ఏదో ఒకటి ఇస్తానని వాగ్దానం చేసినారు. 25,000 పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేసినారు. వారు ఆశలు పెట్టుకొని ఆశయాలతోని వాళ్ళు ఇప్పటి వరకు 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. ఏదో ఒకటి రాకపోతుందా, ఏదో ఒకటి వస్తుంది కదా, అది కనీసం మేము చనిపోయినా కనీసం మన కుటుంబస్తులకు ఎవరికైనా, నా పిల్లలకు కానీ, నా మన్మన్లకు మనమరాళ్ళకు కానీ, నా భార్యకు కానీ అది దక్కుతుందని అది ఆశ పెట్టుకొని ఉన్నాడు. ఎందుకంటే ఉద్యమకారుడు ఇంక అయిపోయింది. 72-73 సంవత్సరాల ఉన్నది ఇప్పుడు. నేను ఇప్పుడు ఉన్నదే 72.5 సంవత్సరాలు, 72.5 సంవత్సరాలు. ఇంకా నేను ఎన్ని రోజులు ఈ భూమి మీద ఉండగలుగుతాను? కనీసం నేను పోయే ముందన్న ఈ యొక్క ఏదైతే వాళ్ళు వాగ్దానం చేసారో అది నా కుటుంబానికి చేరాలని, అందాలని నేను ఆశిస్తున్నాను. సీఎం గారు మా మీద దయ చూపెట్టండి. మీరు మంచి వ్యక్తులు, మేము నమ్ముతున్నాం. తప్పనిసరిగా మీరు మీ యొక్క వాగ్దానాలను మీరు నెరవేరుస్తారని నేను విశ్వసిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మహబూబాబాద్ మీటింగ్స్ ద్వారా మేము వచ్చినాము. కారణం ఏంటంటే మేము ఉద్యమకారులము. 69 నుంచి నేను పోరాడుతున్నాను. నా పేరు ఆడప్ శివకుమార్ నేత. ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నాను. ఈ పోరాటం ఆగేది లేదు. ఈ జీవితం అంతమయ్యే వరకు, ఈ యొక్క దేహంలో ఊపిరి ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను. నాకు దక్కకుండా కనీసం వచ్చే పీడి ఏదైతుందో, కనీసం వాళ్ళు 69లో ఎవరైతే పోరాడిందో ఇంకా చాలా హీనమైన పరిస్థితిలో వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళ జీవన ఆధారం కూడా లేదు. వాళ్ళు చాలా కష్టాలలో ఉన్నారు. ఎందుకంటే నేను 33 జిల్లాలు ప్రయాణం చేసిన. ప్రతి ఒక్క జిల్లాకు పోయి ప్రతి ఒక్క వ్యక్తిని కలిసి ప్రతి ఒక్క వ్యక్తితో మాట్లాడిన. ఇదంతా మా యొక్క డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మాకు గుర్తింపు దొరికింది. ఆయన పక్షాన మేము బయలుదేరగలిగినాము. ఆయన మూలంగానే మేము ఈరోజు మాకు డిమాండ్స్ ఏంటి? ఉద్యమకారుడు అని డిమాండ్ చెప్పండి. ఏంటి డిమాండ్? ఏం లేదు సార్, మా డిమాండ్ ఒకటే డిమాండ్. ఎప్పుడైతే మా సీఎం గారు మన పరిపాలన చేసే సర్కార్ ఏదైతే ఉందో వాళ్ళు వాగ్దానాలు చేసినారు. ఏమని? ఉద్యమకారులకు 250 గజాల భూమి లేదా ఇల్లు కానీ, స్థలం కానీ, లేకుంటే ఏదో ఒకటి ఇస్తానని వాగ్దానం చేసినారు. 25,000 పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేసినారు. వారు ఆశలు పెట్టుకొని ఆశయాలతోని వాళ్ళు ఇప్పటి వరకు 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. ఏదో ఒకటి రాకపోతుందా, ఏదో ఒకటి వస్తుంది కదా, అది కనీసం మేము చనిపోయినా కనీసం మన కుటుంబస్తులకు ఎవరికైనా,
నా పిల్లలకు కానీ నా మన్మన్లకు మనమరాళ్ళకు కానీ నా భార్యకు కానీ అది దక్కుతుందని అది ఆశ పెట్టుకొని ఉన్నాడు. ఎందుకంటే ఉద్యమకారుడు ఇంక అయిపోయింది. 72, 73 సంవత్సరాల ఉన్నది ఇప్పుడు. నేను ఇప్పుడు ఉన్నదే 72.5 సంవత్సరాలు, 72.5 సంవత్సరాలు. ఇంకా నేను ఎన్ని రోజులు ఈ భూమి మీద ఉండగలుగుతాను? కనీసం నేను పోయే ముందన్న ఈ యొక్క ఏదైతే వాళ్ళు వాగ్దానం చేసారో అది నా కుటుంబానికి చేరాలని, అందాలని నేను ఆశిస్తున్నాను. సీఎం గారు మా మీద దయ చూపెట్టండి. మీరు మంచి వ్యక్తులు, మేము నమ్ముతున్నాం. తప్పనిసరిగా మీరు మీ యొక్క వాగ్దానాలను మీరు నెరవేరుస్తారని నేను విశ్వసిస్తున్నాను.